వేస్తారా లేదంటే కేంద్ర ప్రభుత్వం విచారణ సంస్థలు వేస్తారో ఇవాళ 3:30కి వాద ప్రతివాదనలు విన్న తర్వాత స్పష్టమవుతుంది. ఇక్కడ సుప్రీంకోర్టు మొన్న జరిగినటువంటి కామెంట్స్ లో ఎక్కడా కూడా దీంట్లో అడల్ట్రేషన్ జరగలేదు, దీనిలో కలుషితమైనటువంటి నూనె నెయ్యి అని చెప్పేసి కాదు అని సుప్రీంకోర్టు చెప్పలేదు. ఎక్కడా కూడా కల్తీ లేదన్నమాట లేదు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే వైఎస్ఆర్సీపీ నాయకులు ఇంకేముంది, ఇది కలుషితమైన లడ్డు కానే కాదని సుప్రీంకోర్టు చెప్పేసింది, ఇది స్వచ్ఛమైన లడ్డు, నెయ్యి కూడా స్వచ్ఛమైందని చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఇంకోటి కూడా మనం ఆలోచించాలండి. ఇక్కడ సుబ్బారెడ్డా కరుణాకర్ రెడ్డా ఎవరు మోసగాళ్ళో చెప్పాలి ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రజలకి. ఎందుకంటే సుబ్బారెడ్డి 490 రూపాయలకి కేజీ నెయ్యి కొన్నాడు, కరుణాకర్ రెడ్డి 320 రూపాయలు కొన్నారు. దీంట్లో ఎవరు తప్పు చేశారు అంటే రివర్స్ టెండరింగ్ ద్వారా 38% తగ్గించేశారు. దీనికి ఎవరు రెస్పాన్సిబుల్ అంటే సుబ్బారెడ్డి ఏమైనా అవినీతికి పాల్పడ్డాడా, లేకపోతే భక్తుల యొక్క మనోభావాలను గౌరవించకుండా అతి ఎక్కువ ఆదాయం వచ్చేటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి నాణ్యతమైన లడ్డుని భక్తులకు అందజేయవలసిన వ్యక్తులు ఈరోజు తగ్గించేసి నాసిరకమైన నిర్ణయానికి కరుణాకర్ రెడ్డి పాల్పడ్డారా, ఇది కూడా తేలాలి. అన్య మతస్థులు ఎందుకు ఆ టెంపుల్లో ఉన్నారు, ఇది స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ కానీ లేదంటే ఏ విచారణ సంస్థ కానీ మొత్తం తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క వ్యవహారాలన్నిటి మీద కూడా విచారణ జరపాలి. లడ్డు వరకే పరిమితం కాకూడదు. లడ్డుతో పాటుగా అక్కడ ఉన్న అన్యమత వ్యక్తుల్ని ఏ విధంగా ఉద్యోగాలు ఇచ్చారు, దాంట్లో ఏమేమి అక్రమాలు జరిగినాయి, ఏమేమి అవినీతి కార్యక్రమాలు జరిగినవి, అలానే భక్తులకి కావలసినటువంటి సమగ్రమైనటువంటి సదుపాయాలు కల్పించడంలో ఏ విధమైన చర్యలు తీసుకోవాలో కూడా సూచనలు సలహాలు ఇటువంటి పునరావృతం కాకుండా రాజకీయ పునరావాస కేంద్రాలుగా ఈ యొక్క ధార్మిక సంస్థల్ని అవ్వకుండా చూడవలసిన బాధ్యత ఇదేపు వచ్చేవండి. అది సిట్ట లేదంటే ప్రత్యేక సంస్థ లేదంటే రిటైర్డ్ న్యాయమూర్తులు వీళ్ళు చేసేటువంటి దాంట్లో ఇవన్నీ కూడా సలహాలు సూచనలు, భక్తుల యొక్క మనోభావాలను ఏ విధంగా గౌరవించాలి, భక్తులకి ఏ విధంగా సదుపాయాలు కల్పించాలి, అలానే